బ్రేకింగ్ న్యూస్. తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన వైసీపీ నాయకులు కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ కేసులో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా పలువురు నేతల పేర్లను చేర్చారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పోలీస్ స్టేషన్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, చంద్రమౌళి రెడ్డి, అలాగే చెవిరెడ్డి రఘుతో పాటు మరో 30 మందికి పైగా వ్యక్తులపై పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఉన్న మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, అప్డేట్స్ ఏంటి? తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమంలో పోలీసులకు చిక్కులు కలిగడంతో వారిపై కూడా పోలీస్ శాఖ కేసులు అయితే నమోదు చేసింది. నిన్న అయితే గ్రీవెన్స్ డే సందర్భంగా పోలీసు అయితే కార్యాలయానికి ఈ యొక్క పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు అట చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పలువురు నాయకులతో కూడా సరే పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. అయితే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, ఆ యొక్క తీవ్ర భాషల్లో కూడా సరే ఒక ఆడియో సంభాషణకు సంబంధించి ఒక భూ వివాదానికి సంబంధించి అంటే చంద్రగిరి పరిధిలో ఉన్నటువంటి ఏదైతే రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 3.17 ఎకరాలకు సంబంధించిన భూ వివాదంలో ఒక ఆడియోకి సంబంధించిన సంభాషణ తీవ్ర అభ్యంతరంగా ఉంది. బూతుల పురాణం ఉన్నదంటూ కూడా సరే అట మోహిత్ రెడ్డి అయితే తన పార్టీకి సంబంధించిన నాయకులతో కూడా సరే నిన్న ఎస్పీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అట పులివర్తి నానికి వ్యతిరేకంగా ఫిర్యాదుకు కేసులు నమోదు, అలాగే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన అంశాలపై కూడా సరే ఎస్పీకి వినతి పత్రం సమర్పించేందుకు వైఎస్ఆర్సీపీ నేతలతో పెద్ద ఎత్తున కూడా సరే అక్కడికి తరలి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే వైఎస్ఆర్సీని శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావడం, పోలీసులు నిబంధన ప్రకారం కేవలం 5 మందిని మాత్రమే అనుమతిస్తాం లోపలికి ఫిర్యాదు చేయడానికి అంటూ లేదు అందరూ వెళ్లాలంటూ కూడా ఇట వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు అక్కడ ఒక రకంగా ఉద్రిక్త వాతావరణం కలిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ తోపులాట జరిగిన పరిస్థితి కూడా ఉంది. అయితే విధులకు ఆటంకం కలిగించిన నేపథ్యంలోనే అట అయితే వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ పరిధిలో ఉన్నటువంటి దాని నిబంధనలకు వ్యతిరేకంగా అయితే ఈ యొక్క పెద్ద ఎత్తున గుమిగూడడం, 30 యాక్ట్ అమల్లో ఉండడం, వీళ్ళందరూ పెద్ద సంఖ్యలో అట్ట కార్యాలయం ముందు బహిరించడం, అట్ట తోపులాట జరగడం, ఇవన్నీ నేపథ్యంలోనే పోలీస్ శాఖ కూడా సరే కఠిన నియమాలు అమలు చేస్తూ కూడా సరే వాళ్ళపై కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి ఉంది. మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, చంద్రమౌళేశ్వర్ రెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి రఘుతో పాటు దాదాపు 30 మందిపై కూడా వ్యక్తులపై కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే విధులకు విరుద్ధంగా ఈ కేసులు పోలీసులు విధులకు ఆటంకం కలిగించారనే నేపథ్యంలో పేర్కొన్న పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించినటువంటి అయితే ఇంకా చాలా వివరాలు కూడా వీళ్ళకి రాలేదు. అయితే పోలీసులకు సంబంధించి ఈ యొక్క కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఈ యొక్క ఘటనపై వైఎస్ఆర్సీపీ నేతలు స్పందించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే గత 10 రోజులుగా కూడా సరే అట చంద్రగిరి పరిధిలో అట మాటల తూటాలు పెరుగుతున్న పరిస్థితి ఉంది. చంద్రగిరి పరిధిలో ఒక భూ వివాదం, అట చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాని ఏదో కబ్జా చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే అట ఒక చంద్రగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోకేశ్వర్ రెడ్డి, అట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా సరే ఒక ఫోన్ సంభాషణ అట వైరల్ గా మారిన పరిస్థితి. దాంట్లో బూతుల పురాణంతో ఎమ్మెల్యే నాని మాట్లాడిన తీరును కూడా సరే వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే నానిపై వెంటనే కేసు నమోదు చేయాలంటూ కూడా వాళ్ళు ఫిర్యాదులు చేసేదానికి నేను వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఆడియో సంభాషణ నేపథ్యంలో అటు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాని కూడా దాని మీద వివరణ ఇచ్చే పరిస్థితి చేశారు. అయితే జడ్జిని అయితే ఎటువంటి బూతులు తిట్టలేదు, కేవలం ఒక ఆడియో సంభాషణ
కేవలం విడిభాగాలుగా కత్తిరించారు, సరైన ఆడియో అది కాదు, పూర్తి ఆడియో తెప్పించుకొని చూడాలంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇది అయితే బూతులు తిట్టడం, అదేవిధంగా జడ్జి బూతులు తిట్టడం, మరోవైపు అయితే ఆ యొక్క జడ్జి ఎవరైతే రిటైర్డ్ జడ్జి ఉందో ఆ జడ్జిని పై కూడా అట వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు రెక్కీ నిర్వహించారంటూ కూడా సరే అట తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఫిర్యాదు చేయడం, ఇదంతా కూడా సరే అంశాల నేపథ్యంలోనే అట వైఎస్ఆర్సీపీకి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అట పార్టీ ఏదైతే జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద వినతిపత్రం ఇవ్వడం, అట పెద్ద సంఖ్యలో కూడా సరే ఆ యొక్క ఏదో వందలాది మందితో అక్కడికి రావడంతో కూడా సరే అక్కడ ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అట పోలీసులు వారిని నివారించే పరిస్థితుల్లో తోపులాట, అట పోలీసులకి అట నాయకులకి కూడా చిన్న ఘర్షణ అయితే చెల్లించింది. పోలీసు అధికారులకు ఏదైతే విధులకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో కేసులు కూడా నమోదవుతున్నట్టయితే తెలుస్తున్న పరిస్థితి. మొత్తం మీద అట చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షత్ రెడ్డితో రఘుతో పాటు మరో 30 మంది కూడా సరే కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి అయితే కూడా ప్రస్తుతం యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో కనిపిస్తుంది. రైట్ గిన్నా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.